జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ మా వల్లో టీచర్ అంబేద్కర్. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అనేక మంది త్యాగాలతోటి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం, ఆ స్వతంత్ర భారతదేశంలో అన్ని వర్గాల వారు ఏ రకమైనటువంటి స్థితిలో బతకాలి, ఏ రకమైనటువంటి ప్రభుత్వ ఫలాలు అందాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత ఒక రాజ్యాంగాన్ని రచింపజేసింది. ఆ రాజ్యాంగంలో అన్ని వర్గాలకు సంబంధించినట్లుగా అన్ని వర్గాలకు అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరైతే అణచివేయబడతా ఉన్నారో, ఎవరైతే సంక్షేమ పథకాలు పొందలేకపోతా ఉన్నారో, ఆర్థికంగా అసమానతలుగా వెనుకబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా సమానంగా చూసేటట్లుగా ఆ రోజు రచించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఇవాళ అనేక మంది అనేక వర్గాల వారు చదువుకొని ఉద్యోగాలు పొంది ఆర్థిక అసమానత లేని వ్యవస్థ కొంత అభివృద్ధి చెందిందంటే ఈరోజు అంబేద్కర్ చేసినటువంటి కృషి, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ భారతదేశం పరిస్థితి ఉంది. కానీ మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది రాబోయే రోజులలో ఇప్పుడున్నటువంటి భారతదేశ పరిస్థితి రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి ఒక కుట్ర. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అణగారిన వర్గాలకు అందరికీ అందాల్సినటువంటి ఫలాలు అందకుండా రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద ఉన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ కోరుతా ఉన్నాం.